మీలో ఎవరికైనా డైరీ ఫామ్ ఉన్నా లేదా యానిమల్స్ ఉన్నా ఇలా మిల్క్ ని గ్లాస్ బాటిల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. నమస్తే రాజమహేంద్రవరం, వెల్కమ్ బ్యాక్ టు గోవేద. మీరు కానీ మన అకౌంట్ ని కొత్తగా చూస్తే మాత్రం ప్రీవియస్ గా చేసిన లాస్ట్ 2 వీడియోస్ ని చూడండి గైస్. ఎందుకంటే ఆ వీడియోలో ఏంటంటే మా బిజినెస్ మోడల్ తగ్గట్టు మేము ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసామో, మేము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఫేస్ చేసామో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఎవరికైతే డైరీ ఫామ్ ఉన్నా యానిమల్స్ ఉన్నా ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అసలు పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఇది మెయిన్ థింగ్ అండి, ఫుల్ కంట్రోల్ ఓవర్ మిల్క్ అండ్ క్వాలిటీ. ఇక్కడ మనం ఏంటంటే ఎవరి మీద మనం మిల్క్ గురించి డిపెండ్ అవ్వకర్లేదు, మనమే డైరెక్ట్ గా మనం మిల్క్ ని ప్రొక్యూర్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలో మనకు తెలుసు అని మన చేతుల్లో ఉంటుంది అది. సో కన్సిస్టెంట్ గా మనం క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్టేబుల్ సప్లై. ఇక్కడ మనకి సీజనల్ బేస్ వల్ల మనకి మిల్క్ దొరకడం అంటూ ఉంటదండి. మనం ప్రాపర్ గా మిల్క్ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటే మన కస్టమర్ బేస్ ప్రకారం గ్రాడ్యువల్ గా మనం మిల్క్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ బ్రాండ్ ట్రస్ట్ ఇంక్రీజెస్. ఇక్కడ ఎలా ఉంటదంటే మీరు చెప్పొచ్చు కస్టమర్ కి, సార్ మాకే ఓన్ గా డైరీ ఫామ్ ఉంది అండ్ యానిమల్స్ ఉన్నాయి, మేము దగ్గరుండి కేర్ తీసుకుని మిల్క్ ని ప్రొక్యూర్ చేసుకుని మీకు డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అలా చెప్పడం వల్ల ఏంటంటే ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ బెటర్ మార్జిన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎవరు మిడిల్ మ్యాన్స్ ఉండరు అనమాట, మనమే డైరెక్ట్ గా మిల్క్ ని స్టోర్ చేసుకుంటాం, మనమే డైరెక్ట్ గా సప్లై చేసుకుంటాం అనమాట. ఇవ్వండి మెయిన్ పాజిటివ్స్. అసలు ఈ గ్లాస్ బాటిల్ కాన్సెప్ట్ లో నెగిటివ్స్ ఏమన్నాయో తెలుసుకోవాలంటే ప్రీవియస్ గా చేసిన మన లాస్ట్ రీల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది గైస్. సో అంతేనండి, మన వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మాత్రం మన పేజ్ ని డెఫినెట్ గా ఫాలో అవ్వండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన పేజ్ ని రికమెండ్ చేయండి వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.